లెవెల్స్ ఆ లెవెల్ హైట్ అది కాదునా ఆ లెవెల్ నుంచి ట్రైన్ వస్తే దానికి దీనికి 2 అడుగులు ఉంది సార్. అంటే కలవట్టు కింద కిందికి పెడతాం. అంటే ఏమున్నా ఆ ట్రైన్ ఆ లెవెల్కి వస్తుంది. దానికంటే హైట్ ఇప్పుడు దీని మీద బెడ్ వస్తుంది. మళ్ళీ ఆ రాయి ఉంది కదా, ఆ రాయికి బెడ్ అయ్యి మళ్ళీ యువతల ట్రైన్ హైట్ ఉంటుంది. ఆ కలవట్ లెవెల్ కాదు, దానికంటే పైకి వస్తుంది. అదే లేకుంటే ఈ పెద్ద ట్రైన్ రివర్స్ అయితే మళ్ళీ అర్థం కాకపోతే దీన్ని వెళ్తుంది. కరెక్ట్ కాదా కనెక్టివిటీ లేదు వల్ల ఇటు రావాల్సిన సాంబ కూడా ఉన్నాయంట కనబడలేదు. ఎవరు నమస్కారాలు. మరి ఇవాళ మా పార్లమెంట్ సభ్యులు శ్రీ వైఎస్ అవినాష్ రెడ్డి గారి నిధుల నుంచి మరి కడప నియోజకవర్గ అభివృద్ధి కోసం 1,12,00,000 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. మరి ఆ 1,12,00,000 రూపాయలలో మరి ఇవాళ 50 డివిజన్లో 4 లక్షల రూపాయలతో ఒక రోడ్డు మరియు సీసీ డ్రైన్ మరి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. మరి ఈ ప్రాంతంలో గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు పాలంపల్లి ప్రాంతంలో కూడా అన్ని రోడ్స్ కూడా మనం వేయడం జరిగింది. మరి ఈ ఎక్స్టెండెడ్ ఏరియా పాలంపల్లిలో కూడా మరి ఇది ఎక్స్టెండెడ్ ఏరియాలో కూడా మరి ఈ ప్రాంతవాసులు మనకి ఇక్కడ రోడ్డు కావాలని చెప్పి మరి వాళ్ళు కోరడం జరిగింది. మరి ఇవాళ చూస్తున్నాం ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చి సుమారుగా 2 సంవత్సరాలు కావస్తా ఉంది. మరి 2 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం వచ్చిన దాఖలాలు లేవు. మరి ఈరోజు కడప నగరంలో ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే గతంలో మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైతే మేము శాంక్షన్ చేశామో మరి అవి మాత్రమే ఆ జీవోలు డేటులు మార్చి ఆ జీవోలు కొత్త జీవోలు తీసుకొచ్చి మరి ఆ కార్యక్రమాలు చేయడం తప్ప మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ కూటమి ప్రభుత్వం నుంచి ఒక్క నయా పైసా నిధులు తీసుకొచ్చిన దాఖలాలు లేవు ఈ నియోజకవర్గానికి సంబంధించి. మరి స్ట్రామ్ వాటర్ డ్రైన్స్ గతంలో మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే సుమారుగా 69 లక్షల రూపాయలు మరి స్ట్రామ్ వాటర్ డ్రైన్స్ కోసం 69 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఆ జీవోని డేట్లు మార్చి ఏదో ఈ ప్రభుత్వం శాంక్షన్ చేసినట్టు మరి బిల్డప్లు ఇచ్చుకునే కార్యక్రమం ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి. మరి అదే కాకుండా రవీంద్రనగర్కు సంబంధించి కూడా మరి 20 కోట్లకు సంబంధించి 2 బ్రిడ్జిలు గతంలో మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే మనము ఏదైతే శాంక్షన్ కూడా చేయడం జరిగింది, టెండర్లు కూడా పిలవడం జరిగింది. మరి అంతలోకే ఎలక్షన్స్ కోడ్ రావడం వల్ల మరి ఆ కాంట్రాక్టర్ ముందుకు రాకపోవడం, తర్వాత ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఆ కాంట్రాక్టర్కు మరి ఇక్కడుండే ప్రజాప్రతినిధులకు టర్మ్స్ అండ్ కండిషన్స్ మరి కుదరక మరి ఆ టెండర్లను క్యాన్సిల్ చేసి మరి
ఆ 20 కోట్ల రూపాయలు మరొక జీవో డేట్ మార్చి ఏదో మేము ఈ ప్రభుత్వం తీసుకొచ్చామని చెప్పి మరి ఇంకొక బిల్డప్ ఇచ్చే కార్యక్రమం మరి ఈరోజు కడప నగరంలో జరుగుతుంది. అంటే గత ప్రభుత్వం శాంక్షన్ చేసిన కార్యక్రమాలు మాత్రమే, అభివృద్ధి కార్యక్రమాలు మాత్రమే మరి ఇప్పుడు నడుస్తున్న పరిస్థితి. మరి ఈ 2 ఏళ్ల కాలంలో ఈ ప్రభుత్వంలో ఉండే మరి పెద్దలు ఎవరైతే ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధులు, స్థానిక ఎమ్మెల్యే ఒక్క నయా పైసా కూడా ఈ ప్రభుత్వాన్ని ఒప్పించి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి ఒక్క నయా పైసా అంటే ఒక్క నయా పైసా నిధులు తీసుకొచ్చిన దాఖలాలు లేవు. మరి ఈరోజు కార్పొరేషన్ నిధులు మా పాలకవర్గానికి సంబంధించిన 15th ఫైనాన్స్ నిధులు, మరి మా పార్లమెంట్ సభ్యుడైన అవినాష్ రెడ్డి గారి నిధులతోనే మరి ఈరోజు కడప నగరంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంటే అది మా కార్పొరేషన్ నిధులు మరి అవినాష్ రెడ్డి గారి నిధులతో మాత్రమే జరుగుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది.